Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video link in the description. And let's get into the video. Thank you. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. వచ్చిందిరా ఇదేంట్రా ఇది? అరే నీ ఏంటో అబ్బా ఇది Ouch. 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 ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకి టార్చర్. క్యాన్సర్ కలుగు చేసిన దురాత్మ బస్ అయిపోయాడు. పూరప్ప. వాసం. రాబిన్. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇదిరా ఇంటెన్సిటీ, ఇదిరా మోటివేషన్, ఇదిరా డిక్షనరీ. గట్టిగా చెప్పట్లు. సూపర్. 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 ఇప్పుడు చూడు ఎలా ఉందో. గడ్డలు కరిగిపోవాలా. పోవాలా. చంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఓ రక్షణ అయిపోయింది. తాకేడా? ఏడు. వచ్చాడు. అద్భుతం మహాద్భుతం డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వాళ్ళ అయిందమ్మా. ఇప్పుడు ఎట్లుంది? గట్టిగా చెప్పట్లు. సంవత్సరం నుంచి బాధపడుతున్నప్పుడు అతను చెయ్యి అయ్యగానే క్యాన్సర్ పోయిందా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అర్థం అవ్వదు. బ్లాక్ డ్రెస్ సౌమ్య దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఈ హరహర కళాభవన్లో లైటింగ్ తక్కువ ఉంది. ఎక్కడున్నావు? అద్దిగో సౌమ్య. అబ్బో ఆమె ఎక్కడుందో రియల్ పాస్టర్ కి ఇప్పుడే తెలిసింది. మరి అంత త్వరగా మైకి ఎలాగెళ్ళింది ఆమె దగ్గరికి? మరి అంత త్వరగా మైకి ఎలాగెళ్ళింది ఆమె దగ్గరికి? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అరే కమాలా రా బషకే దియాలా రా బాబా బాబా. నాకు అర్థం కాలేదు సార్. కమాలా రా బషకే దియాలా రా బాబా బాబా. ఓ సౌమ్య వచ్చేసే. గెస్ట్ హౌస్. ఎప్పుడైనా మాట్లాడావా? లేదు. నీకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నానా? లేదు. ఎవడు అడిగారా నిన్ను? నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా? అవును పాస్టర్ గారు. నిజమా? అవును పాస్టర్ గారు. గట్టిగా చెప్పండి కొడాలా. చిట్కిలే. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడని చెప్పి చాలా మంది అంటున్నారు. 100% కరెక్ట్ అండి. నీకేమైనా డబ్బులు ఇచ్చానా? లేదు పాస్టర్ గారు. చెప్పండి అమ్మా. లేదు లేదు పాస్టర్ గారు. అయినా డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకున్నావా అని చెప్తారా ఏంటి? తీసుకున్నాను చెప్తారా? చాలా మంది చెప్తున్నారు పాస్టర్ అమ్మతేజ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడని. అవును, క్లియర్ గా ఉందిగా. ఏమంటావు వాళ్ళకి? లేదు లేదండి, దేవుడు ప్రేరేపిస్తే గానీ డ్రెస్ కోడ్ కలర్తో సహా ఎవరు చెప్పలేరు అసలుకి. One minute. అటు చూడు బే. సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. దేవుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించేశారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే. నీకు వచ్చిందిరా. Flash back. మీరందరు ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తున్నారు. దేవుడు నాకు నిన్న రాత్రే చూపించాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇదే హరిహర కావాల కళాభవన్లో చేస్తాడు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత చీప్ నాటకం. ట్రిక్ ఇది. వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇది వరకు ఇప్పుడు కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్ లో వచ్చింది. ఈ మాత్రం తెంగల పనికి అమ్మతేజ ఆడేవాడు పెద్ద హీరో. Wow, that's what quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description, and let me know your thoughts in the comment section below. Thank you.